Hey, what is up guys and welcome back to my channel. So guys, ఇవాళైతే పార్ట్ 2కి అయితే వచ్చాం ఫ్లేమింగ్ ఫిష్ లూ క్యాంగ్ ఛాలెంజ్కి అయితే. సో స్టోర్లో అయితే ఏదో ఉంది. ఓకే, ఇదైతే మార్నింగ్ కలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ వచ్చింది. స్పెషల్ అటాక్ అప్గ్రేడ్ అయితే వచ్చింది, ఫ్రీగా చేసుకోవచ్చు అది ఉంటే. సో ఇంకంతే గైస్, ఫైట్లోకి అయితే వెళ్దాం. నేనైతే మార్నింగ్ 2 మ్యాచెస్ అయితే ఆడేసాను. మళ్ళీ సోల్స్ని అయితే నాకు వాడటం అసలు ఇష్టం లేదు. సో ఓకే, ఫైట్ చేద్దాం. అసలు కెన్షి ఒకటి చాలు ఇదంతా గెలవడానికి, కానీ కెన్షి ఒకటితో అట్టే సరిగ్గా బాగోదు. అందుకనే వేరే క్యారెక్టర్స్ని కూడా వాడుతున్నాను నేను. మామూలుగా రికార్డింగ్ చేయకపోతే నేను కెన్షితోనే మామూలుగా మొత్తం ఆడేసేవాడిని. ఇప్పుడైతే నేనేం ఫైట్ చేయను. ఈజీగా అయిపోయింది. ఇంకా ఇదైతే ఈజీగా గైస్, ఎందుకంటే ఇందులో బ్రోంజ్ అను ఒక సిల్వర్ క్యారెక్టర్ మాత్రమే ఉంటారు. సో అందుకని చాలా ఈజీగా ఉండేది ఇది. నెక్స్ట్ సిల్వర్ క్యారెక్టర్స్ ఓన్లీ కూడా ఈజీగా కెన్షి ఉన్నాడు కాబట్టి. నాకు తెలిసి సిల్వర్ క్యారెక్టర్స్ ఓన్లీ ఇది నేను ఖచ్చితంగా కెన్షి ఒక్కడితోనే నాకు తెలిసి అవగొడతానేమో, ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పవర్ఫుల్ ఏం కాదు. జానీ కేజ్ ఏమో రేంజ్ తక్కువ, పవర్ కూడా తక్కువ. ఎమ్యాక్ అయితే పవర్ బాగానే ఉంటుంది కానీ చాలా స్లోగా అయితే ఉంటాడు. ఇదైతే ఛాలెంజ్ గైస్. ఇందులో మనకి ఎంత కాయిన్స్ వస్తాయో చూద్దాం. గైస్, నేనైతే మర్చిపోయి జానీ కేజ్తోనే మాంకుని కూడా డిఫీట్ చేశాను, ఎమాక్ని తీయలేదు. $4,000 కాయిన్స్ అయితే వచ్చినాయి. గైస్, నేనైతే లాస్ట్ ఎనిమి కాదు, మర్చిపోతాను. సో నేనైతే లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో అయితే చెప్పాను కదా, క్వెస్ట్లు ఆడుతుంటే లక్ ఉంటే వచ్చిద్దని. నేనైతే బై మిస్టేక్ చెప్పాను అట్లా. ఏంటంటే గైస్, మనకి రివోన్ అని ఒకటి ఉంటుంది కదా గైస్, రెడ్ లైన్ అయితే ఉండిద్ది పైన. సో అట్లానే మనకి ఐస్ ఉంటాయి, రెప్టైల్ ఐస్. సో అవి మన దగ్గర 100 ఉంటే కనుక క్వెస్ట్లో ఒక టవర్ అయితే అన్లాక్ అయ్యింది. నేనైతే మీకు చూపిస్తాను ఇది అయిపోగానే. నేనైతే మర్చిపోయి కెన్షితో ఆడేస్తున్నాను మొత్తం. సో ఓకే గైస్, ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ క్వెస్ట్ మోడ్లోకి వెళ్తే మీకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది, లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ఉండిద్ది మీకు. సో అదైతే గ్రీన్ కలర్లో ఉండేది గైస్. దాని మీద నొక్కాక మనల్ని టెస్ట్ చేస్తాడు రెప్టైల్ అయితే, క్లాసిక్ రెప్టైల్. సో అతని పవర్ అయితే 1,000 కాదు 160,000 పవర్ అయితే. హెల్త్ అయితే 340,000 ఎంత ఉంది. సో మీ దగ్గర అయితే మంచి క్యారెక్టర్స్ ఉంటే కానీ లేకపోతే వెళ్ళకండి. నాకు తెలిసి ఒక డైమండ్ క్యారెక్టర్స్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే గోల్డ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైమ్స్ ఫ్యూజన్ అయి ఉండాలి. సో అట్లా ఉన్న వాళ్ళైతే మంచిది గైస్. నాకు అసలు నేనైతే ఓన్లీ నాకు జేడ్ అయితే చాలు గైస్. జేడ్తోనే నేను మొత్తం వాడగలను. ఇదైతే ఫైట్కి వెళ్ళట్లేదండి. MK11 జేడ్ ఒకటి చాలు గైస్, ఈజీగా గెలవచ్చు. అసలు మనకైతే 11 టైమ్స్ అయితే ఇస్తారు, అసలు 11 టైమ్స్ మనకు అవసరం లేదు.
జెడ్ కూడా కొంచెం ఒక లెవెల్ 20 ఆ టైం అక్కడ ఉండాలి. సో అట్లా అయితే ఈజీయే, చాలా ఈజీగా ఉండిద్ది. కాకపోతే ఓడిపోతామని కొంచెం భయం వేసిద్ది అంతే. షిరారాయ్కి అయితే తగిలింది. నేనైతే కుంజన్కి వేద్దాం అనుకున్నాను. ఇది అయితే జానీ కేజ్ని పిలుస్తాను. నాకైతే కొంచెం మంచి క్యారెక్టర్స్ వచ్చాకైతే ఇదైతే ఆడతాను నేను, స్కోరర్ టవర్ని. ఇవైతే మొత్తం 200 అయితే ఉంటాయి ప్రతి 2. ఇదైతే కొంచెం ఈజీ గైస్ ఫ్యాటల్ కంటే కూడా. అంటే మొత్తం ఏం ఈజీ కాదు, కొన్ని స్టార్టింగ్ రౌండ్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి. మొత్తం 200 అయితే ఉంటాయి స్కోరర్ టవర్లో. స్కోరర్ టవర్ ఫ్యాటల్లో కూడా అంతే 200 అయితే ఉంటాయి. కానీ ఇందులో చూసారు కదా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మెలీనాకేమో 26,000 పవర్, క్లాసిక్ నూప్ సైబాట్కి 21,000, టైగర్ ఫ్యూరీ గోరెక్ మాత్రం 25,000. అసలు చూసారు కదా ఎంత పవర్ఫుల్గా ఉన్నారో. స్కోరర్ టవర్ అయితే బిగినర్స్ కాదు, కొంచెం ఉన్న వాళ్ళకి, అంటే నాలాగనమాట. నా దగ్గర కొంచెం కార్డ్స్ ఉన్నారు కదా, డైమండ్ వాళ్ళు, గోల్డ్ వాళ్ళు. సో అట్లయితే బెస్ట్ గైస్. అండ్ ఇంకా అదైతే మొత్తం ఫ్యూజన్ ఎక్స్ ఉండాలి, అది కూడా డైమండ్ కార్డ్. సో అట్లా ఉంటే కనుక మీరు గెలుస్తారు. అంతేకాకుండా మీరు టవర్ లాస్ట్లో నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఉంటారు. క్వాన్షీ అయితే ఉంటాడేమో, మొత్తం గ్రీన్ థీమ్ అయితే ఉంది కదా, క్వాన్షీ ఉంటాడేమో అనుకుంటున్నాను. సో క్వాన్షీ ఒక్కడే కాదు, క్వాన్షీతో పాటు ఇంకెవరైనా ఉండొచ్చు. అంటే క్వాన్షీ కూడా ఉంటాడో లేదో నాకైతే కరెక్ట్గా తెలియదు, ఎవరైనా ఉండొచ్చు. సో అక్కడైతే అతను కాకుండా ఇంకా ఉంటారు. మీకైతే మొత్తం 5 రేస్ అయితే ఉంటాయి అప్పటికి. ఆ 5 రేస్లో కనుక మీరు గెలిస్తే కనుక ఇంకా మీద అయిపోయినట్టే. ఒకవేళ 5 రేస్లో గెలవకపోతే మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవటమే, సోల్స్ పెట్టి, లేకపోతే వెయిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు కొంచెం హెల్త్ అయితే అవగొట్టి ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ ఫైట్కి వెళ్ళేటప్పుడు హెల్త్ అయితే అంతే ఉంటుంది, వాళ్ళకి పెరగదు అసలు. సో 5 రేస్లో గెలవడం అంటే ఈజీయే గైస్ నాకు తెలిసి, కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడైతే నట్ బ్రేకర్ని వాడతా. నేనైతే ఎంఎక్ని పెడదాం అనుకుని కెన్షన్ వాడాను. సో పర్వాలేదులేండి, ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. ఓకే, ఫిల్ అయింది. ఓకే, ఈజీ. నేను ఛాలెంజ్ అయితే వచ్చింది కదా, సేమ్ ఛాలెంజ్ తెలియదు మరి, చూసుకోవాలా. ఇక్కడైతే రెప్టైల్ ఉన్నాడు. రెప్టైల్ చాలా అంటే చాలా ఈజీ నాకు తెలిసినైతే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఎంఎక్నే పంపిస్తాను, రెప్టైల్తో ఫైట్ చేసేటప్పుడు కెన్షన్ పంపిస్తా. అందుకే గైస్ నేనైతే కెన్షన్ పంపించింది. యాసిడ్ ప్యూక్ని అయితే చేశాడు. హెల్త్ అవుతూ ఉంటుంది అలా జరిగితే. వీళ్ళు ఎవరైనా పంపిస్తే చాలా హెల్త్ అయితే అయిపోద్ది. అయితే నట్ బ్రేకర్ని వాడతా. వన్ మ్యాచెస్ అయితే కంప్లీట్ చేశా, 2 సోల్స్ అయితే వచ్చినాయి. ఓకే గైస్, ఇంకా దీంతో కలిపి ఇంకా 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. కొత్తగా అయితే కొన్ని ప్యాక్స్ అయితే వచ్చినాయి గైస్ అసాసినేషన్వి. సో అసాసినేషన్ వాటిల్లో కొంచెం టఫ్గా రావటం వల్ల అసాసినేషన్ స్కార్లెట్, అసాసినేషన్ జేడ్,
కటానా వీళ్ళైతే ఉంటారు అందులో. రావటం అంత ఈజీ ఏం కాదు, నాకు తెలిసి అందరికీ ఒక 3% ఛాన్స్ ఉండిద్దాము. అంతేకాకుండా స్పెక్ కూప్స్ అయితే వచ్చింది. మీకు లక్ ఉంటే కనుక అందులో బ్యాలెన్స్డ్ కెన్షి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నెట్ బ్రేకర్ని పడతా, ఇది తగలదేమో అనిపిస్తుంది. ఓకే, తగిలిందండి. నన్నే కొట్టాడు. అయిపోయి సరిగా ఫోన్ అయితే షేక్ అయింది, అందుకే రికార్డర్ అయితే ఆగిపోయింది. ఇది కాకుండా ఇంకొకటే గైస్ అయిపోయింది. టవర్ 2 అయితే ఇంక అయిపోయినట్టే. నేను లాస్ట్ బ్యాటిల్ మాత్రం మొత్తం కెన్షితోనే ఆడతా. కొంచెం కష్టంగా అయితే అడిగాను. అయిపోయాడు. నేనైతే అమ్మాయికి పంపిన గైస్, కెన్షిని పంపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఎంత టఫ్గా ఉన్నాడో మీరే చూస్తున్నారు కదా. హెల్త్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుంది కేనోకి. అయిపోయాడు. సో ఇప్పుడైతే మొత్తం కెన్షీనే, వేరే వాళ్ళని అయితే వాడినప్పుడు. ఓకే, నాకు ఇట్లాంటివి వస్తున్నాయి ఛాలెంజ్లు. కరెక్ట్గా ఈ టైంలో ఓన్లీ కెన్షిన్ మాత్రమే వాడదాం అనుకున్నాను. ఇదైతే ర్యాండమ్ స్పామింగ్, ర్యాండమ్ స్పామింగ్ కాదు. ఈ ఛాలెంజ్కి ఎంత వస్తాయో మరి. ఓకే, పంచేదిలేండి, వాడక్కర్లా. ఈ ఛాలెంజ్కి వస్తే, లేకపోతే టవర్ మొత్తం కంప్లీట్ చేసేసినందుకు ఇలా వచ్చేస్తాయి అనుకుంటా. యా గైస్ అంతే, ఇంకా రావనుకుంటా మళ్ళీ. ఎస్, సౌండ్ రాలేదు. ఇక్కడైతే సిల్వర్ క్యారెక్టర్స్ ఓన్లీ ఆల్రెడీ పెట్టేసి ఉంది కదా, సో ఇక మార్చక్కర్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.